హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ పడాల మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్ పడాల మళ్ళీ మన ముందుకి ఒక ఇంటర్వ్యూ ద్వారా రాబోతున్నాడు. అది ఏ ఇంటర్వ్యూ అనేది ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోతుంది కదా ఒక వీడియో. ఆవిడ పేరు ఏదో గుర్తులేదు కానీ కిసిక్ టాక్స్ అనుకుంటా. కిసిక్ టాక్సే కదా. అదే ఆ కిసిక్ టాక్స్కి ఆ యాంకర్ ఒక వీడియో ద్వారా మనకి తెలియజేశారు. కళ్యాణ్ పడాలని పూర్తిగా చూపించలేదు కానీ అంత ఎలివేషన్స్ ఇస్తూ అంత బ్యాక్ నుంచి మన కళ్యాణ్ పడాలని చూపించింది. బట్ ఫేస్ ఒకటి చూపించలేదు. అది కొంచెం సస్పెన్స్ పెడదాం అనుకున్నారు. బట్ మనందరికి తెలుసు అది మనం 100 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా సరే కళ్యాణ్ గుర్తుపెట్టేస్తాం. సో నాకైతే బాగా మంచి మాస్ ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది కళ్యాణ్ గురించి. ఆ కిసిక్ టాక్స్లో కళ్యాణ్ అయితే రాబోతున్నాడు. ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. నాకైతే చాలా 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 ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట. వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ కళ్యాణ్ ఎప్పుడు చూసినా కళ్యాణే వస్తుంటే ఎప్పుడైనా కలిసారి కళ్యాణ్ సైడ్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకసారి తనూజ కూడా ఇలాంటిది ఏదైనా ఒక క్లారిటీ ఇస్తే తనూజ సైడ్ నుంచి కూడా మాట్లాడుకోవడానికి వీలు ఉంటుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎంతసేపు కళ్యాణే చెప్తుంటే, కళ్యాణే తన వైపు నుంచి ఇవ్వాల్సిన క్లారిటీ ఇస్తుంటే, అంటే నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా, నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. అదనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్స్ గురించి అదంతా సెకండరీ అబ్బా. ప్రాజెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. బట్ మనకి కావాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏదైతే ఉందో మనం మ్యూచువల్ ఫ్యాన్స్కి మాత్రమే అర్థమయ్యే క్లారిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడు చూసిన కళ్యాణ్ వైపు నుంచే కాకుండా తనూజాని కూడా పిలుచుకొచ్చి తనూజా వైపు నుంచి కూడా ఇప్పిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే తనూజ అంటే ఒక అమ్మాయి కదా, తను ప్రతిసారి అలాంటి క్లారిటీ ఇచ్చేందుకు తనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చేమో. అంటే మనసులో ఏమున్నా సరే బయటికి చెప్పుకోవడానికి తనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కాకపోతే 1-2 సందర్భాల్లోనైనా క్లారిటీ అనేది ఒక హింట్స్ మాదిరి, అంటే క్లారిటీ లేదంటే లేదని కాదు, హింట్స్ మాదిరి ఏదైనా ఈ ఇంటర్వ్యూలోకి వచ్చి ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ తనూజా గారు ఉన్న బిజీకి తను రాకపోవచ్చు, కళ్యాణ్ బిజీగా లేడని కాదు, కానీ కళ్యాణ్కి కొంచెం అవసరం కాబట్టి, కళ్యాణ్ ఎదగాల్సిన వ్యక్తి కాబట్టి వస్తున్నాడు. సో ఈసారి ఎలాంటి క్లారిటీ ఈసారి ఎలాంటి హిట్స్ ఇస్తాడో చూడాలి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను. కళ్యాణ్ తనూజని ఇద్దరిని పెట్టి ఒక ఇంటర్వ్యూ లాగా అటెండ్ చేస్తే, మన ఆహాలో డెమాన్ పవన్ని కళ్యాణ్ని కలిపి పెట్టారు కదా, ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఒక లైవ్ పెడతామన్నారు, వస్తామన్నారు, బయట కనిపిస్తామన్నారు. సీజన్ అయిపోయింది, కొత్త సీజన్ స్టార్ట్ అయిపోతుంది, ఎప్పుడు వస్తారో తెలియదు. నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా వస్తారేమో తెలియదు నాకు కూడా. ఎందుకంటే అప్పటికి కాస్త ఈ హేటర్స్ మహాశ్రయులందరూ నెక్స్ట్ సీజన్ మీకు వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి అప్పుడు ఏమైనా వస్తారేమో చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను. ఈసారి ఏం చెప్పబోతున్నాడు, ఈసారి ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా.